దాన్ని నెగిటివ్ చేస్తారు కానీ మహేష్ బాబు సినిమా అంటేనే ఫస్ట్ నెగిటివ్ తో స్టార్ట్ అయ్యి బ్లాక్ బస్టర్ ఉంటుంది. అంటే ఇప్పుడు అలానే ఈసారి కూడా అలానే నెగిటివ్ తో స్టార్ట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ వస్తుంది. సరే ఇప్పుడు సంక్రాంతికి ఒక 5-6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. ఆ. సో అందులో మీ ఇప్పుడు వెంకటేష్ గారిది అండ్ నాగార్జున గారిది ఇంకా తేజ సజ్జగా ఆ. వీళ్ళందరి అంటే ఇప్పుడు వీళ్ళందరి మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మహేష్ బాబుది బ్లాక్ బస్టర్. దాని తర్వాత సెకండ్ ప్లేస్ హనుమాన్కు. తర్వాత ఈగలు పోస్ట్ పోన్ చేసేసారు. పోస్ట్పోన్ చేసి ఈగలు పోస్ట్ పోన్ అయిపోయింది. ఇక సైందో అంటే అది సైందో నిలబడలేదు. ఈ 2 సినిమాలు నిలబడతాయి గట్టిగా. మీరు ఈగల్ పోస్ట్పోన్ చేశారని చెప్తున్నారు కానీ పీపుల్ మీడియా అండ్ పోస్ట్పోన్ కాలేదు అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ రోజు పోస్ట్ చేశాడు వాళ్ళు ఆల్రెడీ పోస్ట్ అయిపోయింది. అది ఫిబ్రవరిలో ఉంది. ఇప్పుడు మహేష్ బాబు అన్న లుక్ ఎలా అనిపించింది మరి సినిమాలో మీకు? అది ఊర మాసిగా మహేష్ బాబు ఏ సినిమాలు లేనంత మాస్ చూపించేశాడు. ఆల్రెడీ ఏంటంటే ఎవ్రీ 9 years ఒకసారి మహేష్ బాబుది ఇండస్ట్రీ హిట్ అవుతుంది. పోకిరి, దాని తర్వాత ఇంకోటి సినిమా వచ్చింది ఇప్పుడు, ఇది మళ్ళీ 9 years కి. ప్రతి 9 years ఒకసారి మహేష్ బాబుకి ఇండస్ట్రీ హిట్. అలానే ఇప్పుడు కూడా ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. పోకిరి రేంజ్ లో ఉంటుందా మరి సినిమా? పోకిరి రేంజ్ లో అంటే పోకిరి రేంజ్ లో ఉన్నా ఉండకపోయినా బ్లాక్ బస్టర్ అది. శ్రీలీల అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ ఎలా ఉంది? అసలు ఈ పేరుని ఎవ్వరు మ్యాచ్ చేయలేదు ఇండస్ట్రీలో. ఎవ్వరు మ్యాచ్ చేయలేదు వాళ్ళ పేరుని. అసలు ఎంత బాగుందా, ఎంత వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ వాళ్ళకి ఇక ఎవరు మ్యాచ్ చేయలేరు అన్న. నేనే కాదు, బయట ఇప్పుడు ఏ హీరో ఫ్యాన్ అడిగినా అదే చెప్తాను. సరే ఇప్పుడు సంక్రాంతికి వచ్చే మూవీస్ లో ఏ దానికి మీరు ఎక్కువ ప్రిపేర్ చేస్తారు? నేను ఫస్ట్ గుంటూరు కారం, తర్వాత అన్న. అంటే ఇప్పుడు దాంట్లో సాంగ్స్ కూల్ సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి కదా, ఓ మై బేబీ అని. ఆ సాంగ్ ఎలా అనిపించింది? ఆ సాంగ్ అంత ఏమనిపించలేదు. ఫస్ట్ సాంగ్ బాగుంది. లాస్ట్ సాంగ్ అది అన్ఎక్స్పెక్టెడ్ సాంగ్. అసలు దుమ్ము లేపేసిందా? దుమ్ము లేపేసింది. ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలాంటి సాంగ్ ఉంటుందని. అంటే ఇప్పుడు మరి మహేష్ బాబు అన్న కెరియర్ లో ఇది ఎలాంటి మైల్ రాయిగా నిల్చుండబోతుంది మరి? బ్లాక్ బస్టర్ అన్న. పోకిరి రేంజ్ లో హిట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా మరి? ఉన్నాయి. అంటే ఇందులో లుక్ అంటే మామూలుగా బీటీ కూడా తాగుతూ ఉన్నాడు కదా, అది ఎలా అనిపించింది మరి యాజ్ ఎ ఫ్యాన్ గా? మహేష్ బాబు ప్రతి సినిమాలో ఆయన బీడి తాగిన సిగరెట్ తాగిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్. అంతే. ఇప్పుడు కూడా బ్లాక్ బస్టర్. ఇంతకుముందు సిగరెట్ దేనిలో తాగిందా? తాగాడు కదా, పోకిరిలో తాగాడు. కదా. అంతే హిట్ అయిపోయింది అది. ఓకే. థ్యాంక్ యూ.